తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాజిరెడ్డిలు మాట్లాడుతూ 1200 మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో గడిల పాలన కొనసాగిందని, ప్రతి స్కీమ్ లో స్కామ్ చేయడం తప్ప అభివృద్ధి అనేది జరగలేదని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ స్కీములలో పెద్ద ఎత్తున స్కామ్లు చేశారని వారన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి 7 లక్షల కోట్ల అప్పులు పాలు చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, పేదల కోసం హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఎదురైనా సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ సర్పంచ్లు రాజురెడ్డి, పోతరాజు జనార్దన్, మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, జిల్లా నాయకులు గోపాల్ రెడ్డి, మోహన్ నాయక్, శ్రీనివాస్, శ్రీమాన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా మరి ఆ రోజు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మరి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ చేతుల మీదుగా మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఒకసారి మరి వాళ్ళకు తెలంగాణ ప్రజల పక్షాన, మండల పక్షాన వాళ్ళకు ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏదైతే తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు మరి బాగుపడాలని ఆ రోజు మరి తెలంగాణ పార్టీ మరి తెలుగు రాష్ట్రాలల్లో మరి దిగజారిన మరి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మరి ఏదైతే సోనియమ్మ మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరొకసారి వాళ్ళకు మండల పక్షాన మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యువతకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉన్నదో నీళ్లు, నిధులు, నియామకాలు, మరి ఆనాడు ఉవ్వెత్తున ఉద్యమంతో విద్యార్థులు అమరవీరులు 1200 మంది నెలకొనడం జరిగింది. మరి దాన్ని చూసి ఆనాడు ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు, మరి ఆనాడున్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. మరి వచ్చిన తెలంగాణలో ఏదైతే కళలు కొన్నామో ఆ కళను పాత్ర పెట్టి మరి ప్రజా తెలంగాణ కాదు, ఇది గడిల తెలంగాణ అన్న చందనంగా మరి తెలంగాణ ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసిండ్రు. మరి గడిల పరిపాలన సాగించారు. ఏ ఒక్క పేదవానికి కూడా మరి ఆ తెలంగాణ ఫలాలు అందనీయలేదు. ఏ ఉద్యోగకారునికి కూడా ఆ తెలంగాణ ఫలాలు అందనీయకుండా కేవలం ఒక కుటుంబాన్ని మరి తెలంగాణని మరి పీతిరిగద్దలుగా 4 దిక్కులు పంచుకున్న చరిత్ర ఏదంటే గత 10 ఏళ్ల పరిపాలన చరిత్రనే. ఏ స్కామ్ చూసినా, ఏ యొక్క మరి ఇలా చూసినట్టయితే మిషన్ కాకతీయ చూసుకోవచ్చు, మిషన్ భగీరథ చూసుకోవచ్చు, ఎలాంటి రోడ్లు చూసుకొని ఎన్నో చూసుకున్న స్కాములు, స్కీములలో అన్ని ప్రతి ఏళ్ళ గొర్రెలు కానీ, చేపలు కానీ ప్రతి ఏళ్ళ స్కామ్ చేసి ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసి మరి 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజా తెలంగాణకు, అక్కడ గడిల తెలంగాణకు స్వస్తివల్కి ఇక్కడ ప్రజా తెలంగాణను మరి ఏర్పడడం జరిగింది. మరి ఇలా చూసినట్టయితే మరి ఇలా ఉద్యోగాలను చూసుకోండి, మరి ఇలా విద్యార్థులు చదువుకోవాలని ఆశ కలిగిస్తుంది. మరి గతంలో ప్రభుత్వ పాఠశాలను పట్టించుకునే పాపన పోలేదు. ఇలా ప్రభుత్వ పాఠశాలను నిజంగా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. తప్పకుండా ఒక్కొక్కటి 6 అమలు ఏమేమి ఉన్నాయో మేము ఇచ్చిన హామీలు తప్పకుండా ఒక్కొక్కటిగా ఈ పేద ప్రజల కోసము మరి త్వరలోనే మరి ఇందిరమ్మ ఇళ్ళను కూడా మరి ఓపెన్ చేసే మరి శంకుస్థాపన చేసే విధానంగా తీర్చిదిద్దుతున్నాం. అలాగే రేషన్ కార్డులు 10 ఏళ్ళ ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన అవ్వలేదు. మరి ఇలాంటి ఎన్నో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్నందుకు ఇది ప్రజా పరిపాలనకు మరి నిదర్శనం అని చెప్పు. తప్పకుండా మరి అమరవీరులు అయితే ఏదైతే ఆకాంక్షతో తెలంగాణను కలగన్నారో భవిష్యత్తులో కూడా అదే తెలంగాణ ఉండాలని కోరుకుంటూ ఆ అమరుల చూపిన బాటలో నడదామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.